హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. దుబాయ్ పార్ట్ 2 వీడియో అనేది మీకు అర్థమవ్వాలి అని అనుకుంటే పార్ట్ 1 అయితే ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 1లోని మీకు దుబాయ్ మాల్ అనేది మొత్తం చూపించడం జరిగింది. మొత్తం అంటే మొత్తం కాదు, కొన్ని విజిట్ అయ్యాము, కొన్ని విజిట్ అవ్వలేదు, టైం సరిపోక. ఆ ప్లేస్లో అనేది మీకు చూపించాను. ఆ తర్వాత బ్రిడ్జ్ ఖలీఫా అనేది ఎంట్రన్స్ ఎలా మీన్ ఫ్రంట్ నుంచి వ్యూ అనేది ఎలా ఉంటుందో మీకు 360 degrees వ్యూ అనేది మీకు చూపించాను. కింద నుంచి పైకి ఎలా ఉంటుందో మొత్తం చూపించడం జరిగింది పార్ట్ 1లోని. అలాగే ఈ యొక్క వీడియోలోని పార్ట్ 2 వీడియోలోని మీకు ఏంటంటే మెయిన్ బ్రిడ్జ్ ఖలీఫాలోనే మీకు ఏం చూపించాలనుకున్నానో మొత్తం అన్నీ చూపించానండి ఈ వీడియోలోని. ఏంటంటే అండి, బ్రిడ్జ్ ఖలీఫా ఎంట్రన్స్ అనేది మనం ఎలా లోపలికి వెళ్ళాలనేది మీకు చూపించాను. దాని తర్వాత బ్రిడ్జ్ ఖలీఫా పైకి వెళ్తే పైనుంచి 360 degrees స్కై వ్యూ మొత్తం ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలోని మీరు చూడొచ్చు. అలాగే ఈ బ్రిడ్జ్ ఖలీఫాలోనే ఈ కన్స్ట్రక్షన్కి ఏటైతే వాడారో, ఎలాగ కన్స్ట్రక్షన్ జరిగిందో, ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిందో, దీని ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. మీకు హెల్ప్ బ్రిడ్జ్ ఖలీఫా మీరు చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దీని గురించి తెలుసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్రిడ్జ్ ఖలీఫా చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఏంటి, ఎలా రావాలి, ఏంటి అని చెప్పేసి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే మీకు తీయడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇంటి దగ్గర ఉంటారు కదండి, ఫారిన్ కంట్రీస్ తిరగని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మీకు వీడియో అనేది తీయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్య కారణం అయితే ఇది ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలోకి చూసే ముందు నా యొక్క లెంత్ ఎక్కువైపోతుంది, లెంత్ ఎక్కువైపోతుంది కాదు, లెంత్ ఉన్నా సరే మీరు చూడాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ముక్కలు చూపించి అయిపోయింది బ్రిడ్జ్ ఖలీఫా అలా కాదు, మొత్తం చూపించాను అనమాట. అందుకోసం మీకు వీడియో అనేది లెంత్ అనేది 1 hour దగ్గర ఉంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే సోదెక్కువైపోతుంది ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క షేరు, కామెంట్ చేసి నా వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బ్రిడ్జ్ ఖలీఫా వచ్చేసాము. బ్రిడ్జ్ ఖలీఫా ఆకలేసేస్తుంది, తిన్నానికి వచ్చాము. ఇక్కడ లోపల మాల్లోని అక్కడ ఇండియన్ కనిపించింది. అక్కడ చూడండి, ఇండియా ఫుడ్ చూడగానే ఒకసారిగా నోరు ఊరేస్తుంది, తినేస్తాను గట్టిగానే. టైర్డ్ అయిపోయాం. టైర్డ్ కాదు, బీభత్సమైన టైర్డ్. ఎలా ఉంది ఫ్రెండ్స్ టీషర్ట్, బ్రిడ్జ్ ఖలీఫా టీషర్ట్. నేను వీడియో తీస్తున్నాను, మీరు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది మ్యాటరు. చందమామ కనబడుతుంది, చందమామ నువ్వే నువ్వే ఎన్నెలంతా నువ్వే. అదిగోండి, టికెట్ ఉన్న వాళ్ళకి ఒక లైను, టికెట్ లేని వాళ్ళకి ఒక లైన్ అనమాట. చూడండి టికెట్ ఉన్న వాళ్ళు అందరూ అలా వెళ్ళిపోతున్నారు. టికెట్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. టికెట్ లేని వాళ్ళు ఇక్కడ మనం తీసుకోవాలి కౌంటర్లోనే. ఇదే కౌంటర్ దగ్గరికి వస్తాం మనం. లోపల వీడియో బాగా రావట్లేదు. దీన్ని చూడండి, పాస్ చూపిస్తుంది మీకు, పాస్ కనబడుతుంది మీకు బయటగా. ఇదేంటంటే వ్యాలిడ్ ఫర్ 1 admission అనమాట. ఒక అడ్మిషన్ వ్యాలిడిటీ అనమాట, ఒకసారి అనమాట ఎంట్రీ ఇది. నెక్స్ట్ వచ్చి ఎట్ ద టాప్ స్కై, చూసారా, ఎట్ ద స్కై అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అండ్ టైమింగ్స్ 11 February. ఓకే, 2 గంటలకి టైం. నాకు 2 అవుతుంది, 11 నెక్స్ట్ వచ్చేసి దీని 1 lakh elephants అంటే 1 lakh elephants. ఈ అమౌంట్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్
ఆఫ్ బ్రిడ్జ్ ఖలీఫా విల్ ఈక్వల్ ద అప్రాక్సిమేట్లీ వెయిట్ 1 lakh ఎలిఫెంట్స్ వెయిట్ అంట. చూడండి ఫ్రెండ్స్, మీరు నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. 1,00,000 ఏనుగుల బరువు అంటండి ఈ యొక్క బిల్డింగ్ వాడిన కాంక్రీట్ వచ్చేసి. అంటే 1,00,000 ఏనుగులు అంటే ఆల్మోస్ట్ ఒక ఏనుగు 500 నుంచి 600, పోనీ 500 వేసుకోండి. 1,00,000 ఇంటూ 500 అంటే ఆల్మోస్ట్ 50 లక్షలు. 50 లక్షల కేజీల కాంక్రీట్ అనేది బ్రిడ్జ్ ఖలీఫాకి వాడడం జరిగింది. నిజంగా అరేబిక్ రాజుకి సెల్యూట్ కొట్టాలండి ఈ విషయంలో మాత్రం. ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు కాదు, 2009 అనుకుంటాను, 2009-8లోనే అప్పుడు మా నాన్నగారు 9,000 జీతానికి ఇందులోనే మా నాన్నగారు పనిచేశారు యాజ్ ఏ ప్లంబర్గాన. అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్లో పనిచేశారంట. ఇది ఫ్రెండ్స్ బ్రిడ్జ్ ఖలీఫాలోనండి ఒక స్టేజెస్ అనేది ఉన్నాయంటండి. ఒక 125, 124, 148 అనే స్టేజెస్ అనేది ఉన్నాయి. మనం ఏంటంటే అంటిల్ టాప్ 148 ఫ్లోర్కి మనం వెళ్తున్నాము. ఎందుకంటే అంటిల్ టాప్ అనేది మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మీకోసమేనండి, మీకు చూపిద్దామని ఒక ఇంటెన్షన్తోనే వెళ్తున్నాను. నా వీడియోని కూడా ఎక్కడ మిస్ చేయకండి, చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నాము. ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. చిక్కలు లోపలికి వెళ్ళిపోతున్నాం. చూసారుగా కాఫీ తాగేసాను, ఫ్రీగా వచ్చింది. ఆకలేసేస్తున్నాం ఒకటి కూడా ఫ్రీగా వచ్చింది. మనం అసలు కొజ్జూరం బిస్కెట్. ఆ కాఫీ అంతగా బాగాలేదు, మరి అందుకోసం మీకు చూపించలేదు ఆ వీడియో అని ఏమనుకోవద్దు. మీరు మాత్రం మిస్ చేయకండి. ఎప్పుడన్నా వస్తే మాత్రం కాఫీ తాగకుండా బిస్కెట్ తినకుండా మాత్రం వదలకండి, ఎందుకంటే ఫ్రీ వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ. ఎంటర్ అయ్యాము ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము. బ్యాగ్ Thank you. And the excavation of the building is started in 2004 and it was ready in 2010. So it took 6 years for them to complete. We have 12,000 people working here every day during the construction, so that's why they did so fast the building. The foundation is 50 meters deep into the ground and the height of the Burj Khalifa is 828 meters over the sea level. As you must know, the Burj Khalifa is the highest building in the world, right? Inside of the tower, we have 200 floors, will occupy 160. From the level 1 to the level 108, we have in between Al-Wani Hotel, Al-Wani Residences, and Burj Khalifa Residences with 900 apartments, and they were all sold out within 48 hours after the launch of the market in only 2 days. And from the level 109 to the level 160, we have corporations, offices, and also we have the other top levels, the level 124, 125, 128, and 154. And in the last floor, 160, it's a private graveyard room. And the remaining levels are the clinical floors. So the total cost for them to build the tower was 1.5 billion American dollars. We have inside of the Burj Khalifa 57 elevators, and most of them, they're one of the fastest in the world. They are made by a company Otis from USA, and also we have 8 escalators inside of the building. So for you to reach your levels, you're going to use 2 elevators. The first one is going to be from the ground level to the level 125, and it's going to be extremely fast. It will take only 77 seconds. It's going to be 10 meters per second. And once you reach the level 125, my colleagues are going to be there waiting for you to assist you to your levels then. Please, let's proceed. ఓకే. And here on your left side, there is the shape of మనం గైడ్ని ఫాలో అయిపోలే, గైడ్ దగ్గరికి వెళ్తే బాగా వస్తుంది. the Prime Minister of the UAE. వీడియోలోకి ఎందుకు వచ్చానో మీకు చెప్తాను. ఆవిడ ఇంగ్లీష్లో బల్లడలడలడ వాగేస్తుంది. ఆ వాయిస్ కూడా మనకి సరిగ్గా కొద్దిగా క్లియరెన్స్ అనేది లేదు, రీసౌండ్ వచ్చేస్తుంది. అక్కడ సరౌండింగ్స్ మొత్తం గ్లాసులు కాబట్టి రీసౌండ్ వచ్చేస్తుంది.
మీకు అర్థం అయ్యేలాగా చెప్పడానికే నేను వచ్చానండి. ఆవిడ ఏం చెప్తుందంటే అండి, కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం అవ్వచ్చు, కొంతమంది ఇంగ్లీష్ రాలేని కూడా ఉంటారు కదా, అలాగే వాళ్ళ కోసం నేను వచ్చానండి వీడియోలోకి. అయితే ఆవిడ ఏం చెప్తుందంటే అండి, మెయిన్ థింగ్ వచ్చేసి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది 2004లోనే స్టార్ట్ చేశారంట అండి. అంటే 2004లో స్టార్ట్ చేసి 6 సంవత్సరాల్లోనే మొత్తం బ్రిడ్జ్ ఖలీఫా అనేది కంప్లీట్ చేశారంట అండి. అంటే 2010కి మొత్తం బ్రిడ్జ్ ఖలీఫా అనేది అయిపోయిందంటండి, అది చెప్పింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ ఖలీఫా దీని పొడవు అంటే దీని హైట్ అనమాట, వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ కదండి ఇది. కాబట్టి వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ హైట్ వచ్చేసి దీని హైట్ వచ్చేసి 828 మీటర్లు అని, అంటే సుమారు 2717 అడుగులు అనమాట ఎత్తైన భవనం అనమాట ఇది. అలాగా ఎత్తైన భవనం. అలాగే దీని బరువు విషయానికి వచ్చేసరికి దీని బరువు 50,000 కోట్లండి. అంటే 50,000 కోట్లు బరువు అనమాట ఇది. అదవుతుందా? 50,000 కోట్లు బరువు అనమాట ఇది. దీని బ్రిడ్జ్ ఖలీఫా వెయిట్ వచ్చేసి 50,000 కోట్లు. అంటే చూడండి ఇది ఎంత వెయిట్ అని చెప్పేసి చూడండి. అలాగే నెక్స్ట్ ఆవిడ చెప్పలేదా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్కి మనం మాట్లాడుకుంటే అండి, ఎగ్జాక్ట్గా లోపల డిజైనింగ్ అనేది ఎలా ఉందండి బ్రిడ్జ్ ఖలీఫా లోపల డిజైనింగ్ మొత్తం ఎంత వెయిట్ ఎంత ఇది ఉండడానికి కారణం, లోపల 163 ఫ్లోర్లు అనేది కట్టడం జరిగిందంటండి. లోపల 163 ఫ్లోర్లు కట్టడం జరిగిందంట. అలాగే లోపల 20 నుంచి 108 ఫ్లోర్ల వరకు రెసిడెన్షియల్ మనుషులు ఉండడానికి ఒక కన్స్ట్రక్షన్ అనేది డిజైనింగ్ అనేది చేయడం జరిగిందంట. అలాగే లోపల హోటల్స్ ఉన్నాయంట. ఇప్పుడు మనం విజిటింగ్ అవుతున్నాం కదా, మనలాగా టూరిస్టులు అనేది వచ్చి వాళ్ళు విజిటింగ్ అవ్వడానికి విజిటింగ్ అయ్యే ప్లేస్లు కూడా ఉన్నాయంట. విజిటింగ్ అయ్యే ప్లేస్లు వచ్చేసి 124 ఒకటి, 125 అంతస్తు ఒకటి, 148 అంతస్తు ఒకటి అనేది మనం విజిటింగ్ అవ్వడానికి టూరిస్టులకు అనేది కేటాయించడం జరిగిందంటే. ఇప్పుడు మనం 148 ఫ్లోర్లోకి వెళ్ళి 125, 124 ఫ్లోర్లోకి వచ్చి మనం డైరెక్ట్గా లిఫ్ట్ నుంచి కిందకనేది వచ్చేస్తామండి. అదండి మ్యాటర్. ఆవిడ ఇప్పుడు మనకు అయితే అలా చెప్తుందన్నమాట, అలా రావాలి మీరు వెళ్ళి ఇలా చూసుకొని రావాలని చెప్తుందన్నమాట. అలాగేనండి ఈ యొక్క మెయిన్ థింగ్ వచ్చేసి ఈ యొక్క చెప్పడానికి గల కారణం ఏంటంటే, బిల్డింగ్లోని ఒక కన్స్ట్రక్షన్కి మెయిన్ ఇది ఒక స్టీలు అల్యూమినియం అనేది ఎక్కువ యూజ్ అయితే చేయడం జరిగిందంట అండి. అలాగే స్టీల్ విషయంకి వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే అండి, మన ఇండియా నుంచే అండి ఇది ఎక్స్పోర్ట్ అయిన బ్రిడ్జ్ ఖలీఫా కట్టడానికి ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అయిన స్టీల్ అండి. ఆ స్టీల్ ఎవరిదో కాదండి, మన బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అండి, మన రతన్ టాటా గారు అండి. నిజంగా చెప్పుకోవచ్చు అతని గురించి, నిజంగా గ్రేట్ అండి అతను. రతన్ టాటా గారు స్టీల్ అనేది ఇందులోని యూజ్ చేయడం జరిగిందంట. ఎంత స్టీల్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగిందంటే అండి, ఆల్మోస్ట్ 39,000 టన్నులు స్టీల్ అనేది యూజ్ చేయడం జరిగిందంట బ్రిడ్జ్ ఖలీఫాలోనే. అది మన రతన్ టాటా గారిది ముఖ్య కీలక పాత్ర అనేది చెప్పుకోవాలి. రతన్ టాటా గారి స్టీల్ అనేది బ్రిడ్జ్ ఖలీఫాలో అనేది యూజ్ చేశారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇండియా ఈజ్ గ్రేట్ అండి నిజంగానే. రతన్ టాటా గారు నిజంగా గ్రేట్ అండి. నిజంగా చనిపోయారు తను నిజంగా మిస్ అయ్యాం. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అండి. తలుచుకుంటేనే నాకు చాలా ఇదిగా ఉంది. రతన్ టాటా గారిని చెప్పుకుంటే చిన్నది ఇదిగా ఉంది. మనం ఏం చేయలేం కదండి. అతను లాంటి గొప్ప వ్యక్తి అనమాట. మనం మిస్ చేసుకున్నాము. మనం భగవంతుడు అలా చేశాడు. సర్లేండి, ఇప్పుడు ఏమైంది కానీ ఉంది. ఇదండి మీకు చెప్పాలనుకున్న మ్యాటర్ ఆవిడ మనకి చెప్పింది. నేను మీకు ట్రాన్స్లేట్ చేశాను. కమాన్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నా వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ మర్చిపోయాను, నేను ఎక్కడైనా కానీ నా వీడియో కానీ సంథింగ్ ఏదైనా మిస్టేక్ కానీ ఏదైనా అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్, మర్చిపోయాను, నా కెమెరా క్లారిటీ ఎలా ఉందో కూడా కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు వీడియో తీస్తున్నాను కానీ నాకు కొద్దిగా చిన్న లో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు బాగా కనబడుతుందా లేదా నా వీడియో, మీరు బాగా అర్థమవుతుందా లేదా అని వీడియో అనేది నాకు చిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏమనుకోకపోతే కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. అంటే నచ్చలేదని కాదు, కొద్దిగా మీకు ఎలా అనిపించింది, అలా కాదు ఇలా చెయ్యి తమ్ముడు సంథింగ్ సోయంతో మీరు ఏ అనుకుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మీ వీడియోని ఎలా చేస్తే బాగుంటుంది అని కొద్దిగా నాకు సజెషన్ ఇవ్వండి. మీ నుంచి నేను కొద్దిగా నేర్చుకుంటాను. ఎందుకంటే
చేసేవాళ్ళు కన్నా చూసేవాళ్ళు చెప్పిందే మనకి కొద్దిగా ఇదిగా ఉంటుంది అనమాట, మీకు తెలుస్తుంది. అలా కాదు ఇలా చేస్తే బాగుందని మీకు చిన్నది కామెంట్లో పెట్టేశారనుకోండి, అప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ అవుతాను, మీకు వీడియోలు కూడా బాగా చూపించగలుగుతాను అనమాట. అది నా ఇంటెన్షన్. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెంత్ ఎక్కువ ఉందని మాత్రం ఏమనుకోద్దు, కొద్దిగా చూడండి ప్లీజ్, మీరు చూస్తే నాకు కొద్దిగా బాగుంటుంది, సరేనా? కనిపిస్తుందా? అది ఇక్కడ గ్లాస్లో నుంచి కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. అది టాప్ పైన బ్రిడ్జ్ ఖలీఫా చూడొచ్చు అని చెప్తుంది. చూస్తున్నారా? మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి ఇది ఇదిగోండి పైకి ఎలా చూడండి, ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది టాప్. మేమందరూ ఒక దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అందరూ గ్రూప్ కింద ఆవిడ తీసుకొని వెళ్తుంది మాకు. అంటే ఒక 10 మంది అన్నారు మొత్తం అంతా కలిపి. 10 మందిని తీసుకొని ఆవిడ పైకి వెళ్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా నడిచేస్తుంది ఆవిడ మాత్రం, మామూలు లేదు, చాలా స్పీడ్గా నడుస్తుంది. నాకైతే అలాగే అనిపెడుతుంది. మరి కెమెరా ఊగిపోద్ది మరి స్లోగా అంటే, మరి కొన్ని మరి టేకులు అంటే స్లోగా వెళ్తారంట. మరి గైడ్ కదా, ఇంత టైం అని ఉంటుంది, ఇంత టైంలో మనం చూపించాలి మరి. We're going to keep walking on the right side. One single line. Can you make one single line, please? Single line, okay? సింగిల్ లైన్ అండ్ మెయింటైన్ చేయమన్నారు మేడం, అలాగే మెయింటైన్ చేద్దాం. One single meeting on the left side, please. Speakers, please, please. వెయిట్ చేయడానికి చూడండి, అక్కడ స్పేస్ కూడా లేదు. ఎంతమంది ఉన్నారు చూడండి, వెళ్ళడానికి కూడా అంతమంది ఉన్నారు లోపల. అందరూ ఎవ్వరు కూడా ఇక్కడ దుబాయ్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఫారినర్స్ అన్నమాట. విజిటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కరు. అందరూ చూడండి, ఒకరు చూసినా సరే ఫారినర్స్ కనబడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే అక్కడ పోనా ముందు ఈ అమ్మాయి ఒకటి ఫోన్ పట్టుకోండి. ఈ అమ్మాయి వీడియో చేస్తున్నట్టు ఉంది, మొత్తం అంతా క్యాప్చర్ చేస్తున్నట్టు. అమ్మాయి చాలా వీడియో అయిపోతుంది. వెయిట్ చేస్తాను లైన్ కదా, మరి పాటించాలి. పర్లేదు, మరి లెంత్ వీడియో ఉంటుంది. మరి ఫ్రెండ్స్ చూడండి, మరి ఎక్కడ మిస్ అవ్వకూడదు అన్నమాట. బ్రిడ్జ్ ఖలీఫా ఇంకా మీరు రావాల్సిన లేదనమాట. నేను ఇంకా మీకు అలా చూపిస్తున్నాను, ఎక్కడ కూడా నేను వదల్లో, ప్రతి ఒక్క భాగాన్ని మీకు చూపిస్తాను. ఎక్కడ నేను వీడియోని మొక్కలు చేయదలుచుకోలేదు. అది ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఒక కదా రియల్గా చూసినట్టు మీకు ఫీల్ అవ్వాలంటే మన వీడియోస్ని మీరు ఫాలో అయిపోవాలి. ఇంకా మీరు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ మీకు చూపిస్తాను. ఓకే అమ్మాయి వెళ్ళిపోద్దంట. థ్యాంక్ యూ. ఎవరో కొలిగా ఎవరో వస్తారంట, మా అమ్మాయి దాలి వాళ్ళు వస్తాడు మన గైడ్. మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎంట్రీ అనుకుంటాను ఇది అది ఫ్లోర్స్, అది లిఫ్ట్. అది లిఫ్ట్లోకి వచ్చాం మనం. చూడండి లిఫ్ట్లోనే మొత్తం డార్క్గా ఉంది, లోపల ఏం కనిపించట్లేదు. ఎక్సలెంట్గా ఉంది లోపల మాత్రం. అలాగే లిఫ్ట్ స్పీడ్ వచ్చేసండి ఒక్క సెకండ్కి 10 మీటర్లు వెళ్తుందంట హైట్. అదే స్పీడ్ ఒక సెకండ్కి 10 మీటర్లు వెళ్తుందంట. మరి చూడండి, మరి ఎంత టెక్నాలజీ, ఎంత స్పీడ్. మరి లోపల అంత డిస్ప్లే అండి, నిజంగా ఏం కనిపించట్లేదు. డార్క్ ఉంది, భలేగా ఉంది లోపల. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. సెకండ్ కాదు, 10 మీటర్లో ఒక సెకండ్ అంటే అర్థం చేసుకుందా ఎంత స్పీడ్. మరి లిఫ్ట్ అమ్మాయి ఎక్కడ చూసినా అమ్మాయి అనేది చాలా పెద్ద వెళ్తాంది బాబు ఈ అరేబిక్ కంట్రీకి.
ఇప్పుడు అమ్మ ఇంకా అటుపక్కన కూడా వీడియో చేస్తున్నాను, ఇటుపక్క చెప్పాను కదండి మీకు స్టేజెస్ ఉన్నాయని. మనం ఇప్పుడు ఒక 125 స్టేజ్కి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి లిఫ్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి లిఫ్ట్లోని పైకి వెళ్తాము. లైన్ అయితే అందుకనే పెట్టారు మాకు, లైన్ మేము వెళ్తున్నాం అనమాట. చాలామంది ఉన్నారు లోపల, తక్కువ జనం కాదు అండి. ఇంటి దగ్గర పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి చూడాలనిపిస్తే ఇలా తీసుకొని వచ్చేయండి, ఏం పర్లేదు. వాళ్ళు కూడా అవైలబిలిటీ ఉన్నది లోపల, మంచి ఫెసిలిటీ ఉంది. సీనియర్ సిటిజన్స్ కూడా, ఓకేనా. పెద్దోళ్ళు కదండి, నడవలేరు అనుకోకండి, తీసుకొని వచ్చేయడమే. ఎవరు చూడాలనిపిస్తే వాళ్ళు రావడమే. పెద్దోళ్ళు అమ్మ నల్లలేము ముడుకుల్లో ఏం కాదు, వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ అయితే వాళ్ళకి ఉన్నాయి లోపల. No, yes, pour 148. ఇప్పుడు అమ్మ ఎలా ఉందిరా, ఎక్సలెంట్ మాయా, పొర్రపాడు మాయా, స్కై వ్యూ మాయా. ఏమన్నా ఉందా మ్యాటర్? హలో హాయ్, అదిగోండ్రా వచ్చేసారా బ్రిడ్జ్కి వెళ్ళిపో పైకి. కమ్ అదిగరా వచ్చేసారా బ్రిడ్జ్ కలిపి పైకి. ఫ్రెండ్స్, మీరు బుర్జ్ ఖలీఫా పైనుంచి చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ అంతా. ఎక్సలెంట్గా ఉందన్నమాట వ్యూ. చూడండి ఇది ఎంత బాగుందో వ్యూ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంతలా ఉంది వీడియో. పైనుంచి చూస్తున్నాం మనం బుర్జ్ ఖలీఫా అనమాట. పైన ఇది ఒక స్టేజ్ అనమాట. దీనిపైన ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్కి మనకి ఆ టికెట్స్ బుకింగ్ అయిపోయాయంట. అది ఆన్లైన్ సంథింగ్ ఏదో బుకింగ్ అంట. చెప్పారు, నువ్వు పైన ఉన్నా ఎక్కడున్నా ఏదన్నా ఒకటే, ఇది స్టెప్ ఇదే అంట, ఒకటే అని చెప్పారు. వ్యూ అంతా ఒకటే అని చెప్పి అన్నారు. అది ఆన్లైన్ బుకింగ్ అంట. కానీ ఎలాగైతే నేను ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. వ్యూ మాత్రం పిచ్చెక్కిపోతుంది అనుకోండి. మెంటల్ ఎక్కిపోతుంది బాబు, గట్టిగా మాట్లాడలేకపోతుంది. నాకు చాలామంది అంటారు కదా, వ్యూ ఎలా ఉంది చూసారా, పిచ్చెక్కిపోతుంది. బుర్జ్ ఖలీఫా వ్యూ చూసారా ఎలా ఉందో, మామూలుగా ఉండదు మరి. అంతా బుర్జ్ ఖలీఫా షేప్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చూపిద్దాం అనుకున్న బుర్జ్ ఖలీఫా. ఇవన్నీ గ్లాస్ వ్యూ చూస్తున్నారా ఎలా ఉందో, మొత్తం చూడండి, తగ్గేది లేదు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బుర్జ్ ఖలీఫా పైన చూస్తూ వ్యూ అంతా. మా పైన అందరు బాబు ఇవ్వద్దు. What? See, Frida, how is good? Feeling good? No. Huh? Yeah, no. Same. We are in top already. చూడండి బ్రిడ్జ్ ఖలీఫా ఎలాగైతే మనం ఫైనల్గా వచ్చేస్తాం. బ్రిడ్జ్ ఖలీఫాకి పైకి. yes. ఇది కార్నర్లో పెట్టు. ఇదంతా ఏంటిది, స్టీలు ప్లాస్టిక్ ఎస్ఎస్ ఇదంతానా? ఓకే. ఎంత ఇది? స్టీల్ రేక్ అండి ఇదంతా, ఎస్ఎస్ అనమాట ఇదంతా.
అంతే ఎస్ఎస్ స్టీల్. అదే ఇప్పుడు మన గేట్లు గ్రిల్ ఉంటుంది కదా, గేట్లు స్టీల్ గేట్లే పెట్టేసుకుంటాం కదా, అదే మెటల్ అనుకుంటాను, ఇది ప్లాస్టిక్. ఇది ఐరన్ కార్డు. ఇదిగోండుకో దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ దగ్గర ఎదురు స్విమ్మింగ్ పూల్, దాని నుంచి అలా మనం పైకి వస్తాం. ఇది కదా మ్యాటర్ మొత్తం, ఇది కదా మీకు చూపించాల్సింది, ఇది కదా మీకు చూపించాల్సింది. కదా మీకు చూపించాల్సిన వీడియో. చూస్తున్నారా, ఎక్కడ తగ్గద్దు అస్సలు, సమస్య లేదు. మొత్తం వ్యూ అంతా చూడండి, ఎంజాయ్ చేయండి ఫుల్గా. ఒక పక్క అయిపోయింది కదా, చూడరా ఒక పక్క అయిపోయింది కదా, మొత్తం రెండో పక్క వెళ్దాం రండి, చూస్తాను. చూసారు కదా వాళ్ళు, అమ్మ ఇటెల్లో కూడా తెలియట్లేదు, అలా ఉంది మొత్తం తొక్కలే ఉంది. ఇది చూస్తున్నా, ఇది పాసింగ్ వే. బాబా రాబోద్ది వేయట్లేరు బాబు, అలా ఉండిపోవాలి, చూడాలనిపిస్తుంది. ఎక్సలెంట్ వ్యూ అనమాట, మరి మామూలు లేదు వ్యూ. ఇప్పుడు ఎట్టుపక్క నుంచి చూద్దాం, అటుపక్క నుంచి చూసాం కదా, ఇప్పుడు ఎట్టుపక్క నుంచి చూద్దాం. అటుపక్క నుంచి బిల్డింగ్లు మొత్తం అన్నీ చూసాము, ఇటుపక్క నుంచి ఏముంటుంది చూద్దాం. అమ్మ ఇటుపక్క నుంచి సీ ఉందిరా, అమ్మ సీ చూడండి, ఇటుపక్క నుంచి సీ, సముద్రం ఇటుపక్క ఉంది. ఇంకా ఎక్సలెంట్గా ఉంది, దాటికి పెడతాను. ఇదే ఫ్రెండ్స్, ఇది చూపిద్దామనే మీకు నా ఆశ మొత్తం, ఇదంతా వ్యూ చూపిద్దామనే. అంతా ఎడారే అమ్మ, ఈ జీవితం ఎటు చూసినా ఎడారే, సముద్రము ఎడారి. ఆకాశంలో ఉన్నట్టుంది, మనం భూమి మీద ఉన్నామా ఆకాశం మీద ఉన్నామా డౌట్ అవుతుంది నాకు. వీఆర్ ఇన్ ఎర్త్ ఆర్ స్కై, వీ డోంట్ నో, వీఆర్ ఇన్ స్కై రైట్ నో. మనం ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మీకు క్లారిటీ తగ్గిందని ఏమీ కాదు, ఎందుకో కాదు, బాగా గమనించాను. కిందకి మాత్రం బాగా క్లారిటీ అవుతుంది, పైకి ఎందుకు క్లారిటీ రావట్లేదంటే ఇదంతా మేఘాలు, స్కై వ్యూ అనమాట. స్కై వ్యూ వల్ల మనకి క్లారిటీ అనేది సరిగ్గా కొద్దిగా రావట్లేదు, డల్ అవుతుంది. ఇది చూడండి స్కై వ్యూ, మేఘాలు ఉంటాయి కదా మరి పైన. మనం ఇప్పుడు ఆకాశంలో ఉన్నాం అనమాట, చూస్తారు కదా మొత్తం అంతా ఆకాశం. పైన మనకి దీన్ని మించిన బిల్డింగ్ ఏమీ లేదు, ఇదే లాస్ట్ అనమాట. మొత్తం ఇదంతా వరల్డ్ అనమాట, వరల్డ్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బిల్డింగ్ అనమాట. స్కై చూస్తున్నారు కదా, దేని మీద కూడా మనం నించొని చూడలేము. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అనమాట, బుర్జ్ ఖలీఫా. ఈ అమ్మాయి ఎక్కడ చూసినా ఎంఆర్ఓ ఉంది. ఎంఆర్ఓ ఒకటిదే మొత్తం అంతనా అరబిక్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అనమాట. అందుకని ఎక్కడ చూసినా ఆడి పేర్లో ఉన్నాయి, కంపెనీ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ పేర్లే ఎంఆర్ అని చెప్పేసి. చూడండి ఎంఆర్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అనమాట, దుబాయ్లోని అరబిక్ కంట్రీస్లోని. నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియోని. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీకోసం నేను ఎంత కష్టపడి వీడియోలు తీస్తున్నానో, నా మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నాకు ఒక బూస్ట్ అనేది ఇస్తుంది, ఎనర్జీ బూస్ట్ అనేది ఇస్తుంది అనమాట. నాకు దుబాయ్లోనే ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా, చిన్న బిల్డింగ్, అక్కడ
కనబడుతుంది ఆ బిల్డింగ్ నాకు మా నాన్నగారు అప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు వీడియోస్ క్యాసెట్లు తెచ్చారన్నమాట, దుబాయ్ క్యాసెట్లు. ఆ క్యాసెట్లు చూసి అక్కడికి వెళ్ళాలని అనిపించేది. ఎలాగైతే నేను అక్కడికి వెళ్ళాలంటే దాన్ని చూశాను నేను, ఎలాగైతే నేను ఇక్కడి నుంచి దాన్ని ఆస్వాదిస్తున్నాను. చూడండి, చిక్కి చక్క 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 జింగి చక్క చిక్కి చక్క జింగి చక్క జింగి చక్క జింగి చక్క. Is this our port? అదర్ సైడ్. దట్ సైడ్ అక్కడేనండి. మేము అక్కడి నుంచి వచ్చి మేము ఆ పోర్ట్ నుంచి, అదే మా పోర్టు. జింగిడి జింగిడి జింగారే జింగిడి జింగిడి జింగారే జింగిడి జింగిడి జింగారే జింగి జింగారే. బుర్జ్ ఖలీఫా ఫైనల్లీ మనం బుర్జ్ ఖలీఫా వచ్చేసాము. మామూలుగా బుర్జ్ ఖలీఫా అమ్మ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలా కన్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. మీద హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది అక్కడ చూడండి. బిల్డింగ్ మీద హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది అక్కడ. అది కనబడుతుంది కదా దాని షేపు, అది ఏమో వచ్చేసి మెరీనా బిల్డింగ్ అనమాట. సేమ్ లైక్ సింగపూర్లో కూడా అలాంటిదే ఒక బిల్డింగ్ కూడా ఉంటుంది. నేను అది చూసాను సింగపూర్ వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, మెరీనా బిల్డింగ్ అనమాట, షిప్ టైప్ బిల్డింగ్ అనమాట. చూస్తే ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ మజా ఉంది. నిజంగానండి నా లైఫ్లో ఎలాగని బుర్జ్ ఖలీఫా వచ్చి చూస్తానని నేను అసలు అనుకోలేదు. నిజంగా దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఉండబట్టే నేను ఇన్ని దేశాలు, ఇన్ని కంట్రీలు ఇలా తిరగలుగుతున్నాను. మీ అందరికీ చూపిస్తానండి. ఈ కంట్రీతోనే కాదండి, ఇంకా ముందు ముందు మీకు చాలా ఉన్నాయి. ఏ కంట్రీకి వెళ్ళి సరే ఆ కంట్రీ మీకు విజిట్ చేయి, మీకు వీడియో మాత్రం పెడతాను యూట్యూబ్లో మాత్రం. చూడండి ఇది భలేగా ఉంది. ఇది మొత్తం ఒక ఎల్ఈడి స్క్రీన్ అన్నమాట. ఇదంతా మనం పైనుంచి చూసాం కదా కింద వ్యూ అంతా, ఆ వ్యూని మొత్తం క్యాప్చర్ చేసి ఈ యొక్క డిస్ప్లేలోని చూపించడం అనేది జరుగుతుంది. అంటే మనం ఫీలింగ్ ఎలా ఉందంటే గ్లాస్ మీద పడుకున్నట్టు ఫీలింగ్ ఉందన్నమాట. నాకైతే భలేగా ఉంది. ఆ క్షణం నేను మర్చిపోయి ఒక చిన్న పిల్లలాగా అయిపోయాను. నిజంగా ఎంజాయ్ చేయాలండి. ఎవరేమనుకుంటున్నా మనం ఇది కాదు, మనం ఎంజాయ్ అలా అనిపిస్తే మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేసేయాలి. ఒకరికి ఇబ్బంది పెట్టకుండా. నాకైతే భలే అనిపించింది. చూడండి భలేగా ఉంది కదా. ऊपर देखिए तो लेट कर दिया मैंने, इसके पैर लंबे ऊपर देखो ऊपर. భలే ఉంది ఫీలింగ్ మొత్తం. కింద గ్లాస్ ఉంది ఫీలింగ్. అది లోపల 10 dirhams తీసుకుంటుందండి. తీసుకొని మనకి బుర్జ్ ఖలీఫా డిజైన్, ఐ మీన్ ఇప్పుడు రూపాయి కోసం ఎలాగో అలాగా బుర్జ్ ఖలీఫా ప్రింట్ అయ్యింది ఒక కాయిన్లో వస్తుంది అనమాట. అది బ్రాస్ కాయిన్ అనమాట. అది బంగారం కోటింగ్, అదే గోల్డ్ కోటింగ్లోనే ఒక కాయిన్ అనేది వస్తుంది. ఆ కాయిన్ మన దగ్గర ఎప్పుడైనా ఉంటే మెమరీ కింద ఉంటుంది కదా అని చెప్పేసి
ఆ వీల్ తిప్పితే కాయిన్ వస్తుంది అన్నమాట. తిప్పితే కాయిన్ వచ్చింది. చూడండి, మీకు చూపిస్తాను. బాగుంటుంది కాయిన్ ఇది, చూడండి. అంటే అది కాయిన్ వాల్యూ వచ్చేసి 10 dirhams అనమాట. కొన్ని 10 dirhams కానీ కాదు, కొన్నిటికి వాల్యూ కట్టలేము. చూడండి, అది బాగుంది. అది చిన్నది ప్లేట్, బ్రిడ్జ్ ఖలీఫా. అది ఈ నైట్ వ్యూ కోసం అని చెప్పేసి 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. డే టైం చూసాం కదా, నైట్ టైం ఎలా ఉంటుంది అని చెప్పేసి. నాకైతే బ్రిడ్జ్ ఖలీఫా వదిలేస్తే బయటికి వెళ్ళబుద్ధి వేయట్లేదు. మొత్తం తిరిగేస్తున్నాను. మొత్తం అన్ని ఫ్లోర్లు మొత్తం రౌండ్ వేస్తున్నాను పైనుంచి కింద వరకు. ఇదిగోండి బ్రిడ్జ్ ఖలీఫా టాప్ లైట్లు. కిందకు వచ్చి అనమాట, కిందకు వస్తే బాగా లైట్లు కనపడతాయి అని చెప్పి కిందకు వచ్చి గంట పైనుంచి కింద దిగాం అనమాట. మనం పైకి వెళ్ళాం, ఫస్ట్ పైకి వెళ్ళాము, పైనుంచి కింద దిగుతున్నాం అనమాట. See, that's why I say don't go, my friend, wait here. That's why wait here. Night view is looking very good. That's why I say, see, if wait 1 hour again like this, very very nice, sir. Nice view. చందమామ కనబడుతుంది. చందమామ నువ్వే నువ్వే ఎన్నెలంతా నువ్వే. ఎంత టైము అది 6 అయింది. కరెక్ట్గా 6:15కి కరెక్ట్గా నమాజ్ స్టార్ట్ చేశారు. దుబాయ్లో 6:15 కరెక్ట్గా నమాజ్ స్టార్ట్ అయింది. పాప భలే ఉంది, చిన్న పాప. పడిపోతావు గిరిజాయిగా సమల్కి. No, sit here, sit here. చాలా వరకు టైర్డ్ అయిపోయారా బాబోయ్, చాలా వరకు టైర్డ్ అయిపోయాం. టైర్డ్ కాదు, బీభత్సమైన టైర్డ్. ఎలా ఉంది ఫ్రెండ్స్ టీషర్ట్? బ్రిడ్జ్ ఖలీఫాలో టీషర్ట్ తీసుకున్నాను షాపింగ్ చేసినప్పుడు. చెప్పండి ఫ్రెండ్స్, మెమరీ కోసం తీసుకున్నాను టీషర్ట్. మధ్యాహ్నం ఇక్కడే అది వెళ్ళలేదు, ఇంట్లో ఉండిపోతాను. ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఉండిపోతాను. అదే మా షిప్పింగ్ Really? So, all the time, or just in lifts? No. It's still a problem then, yeah? We reach our destination. అయితే బ్రిడ్జ్ ఖలీఫా చూసి మన కిందకి రావడం జరుగుతుంది. మనం ఎందాక వచ్చాక పైకి వెళ్ళాం కదా, కింద చేయడం చూసారు కదా లిఫ్ట్. ఫైనల్గా అయితే మనం కిందకి వచ్చాం, బ్రిడ్జ్ ఖలీఫా మొత్తం చూస్తాం. మళ్ళీ మనం అమెరికన్ బయట షాపింగ్ మాల్ అది ఉంది, షాపింగ్ మాల్ కూడా అలా విజిట్ చేద్దాం మనం బయటికి వెళ్ళి. ఓకేనా? ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది చూడాల్సింది, ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు. కాకపోతే ఏంటంటే నాకు చిన్నది అయింది, మావాడు నిన్ను మిస్ అయిపోయాను అనమాట. ఎక్కువ చూస్తారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, ఆయన ఇప్పుడు నేను ఎతకాలి, ఆడు ఎక్కడ ఉన్నాడో ఏటో. అది ఫ్రెండ్స్
ఏంటి ప్రాబ్లం రాలేదు అనుకున్నాను, వచ్చింది. నాకు తెలిసి ఏదో ఒకటి వస్తుంది. అమ్మడికి అమ్మ దొరికిపోయాడే, ఎక్కడో ఉన్నాడని అనుకున్నాను. దొరికేశాడు అనుకుంటలేవు, దొరికేశాడు. నాకు తెలుసురా నువ్వు నాకు దొరికేస్తావని. చూసారా ఫైనల్గా అయితే దొరికేస్తాడు మా వాడు. నాకు కలిసి నేను ఎదికేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు I think you follow for your girlfriend. ఎందుకంటే ఒక అమ్మాయిని చూసారంట, అమ్మాయిని ఫాలో అయితే వెళ్ళిపోయాడు అనమాట నన్ను వదిలేసి. That's why you leave me, మా ఫ్రెండ్ గడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలాగైతేనే కలిసాం. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిట్ దుబాయ్ మాల్. బట్ మేము బయటికి వెళ్దాం, మళ్ళీ లోపలికి వెళ్తాం. ఎందుకంటే మేము ఎలా వచ్చాం అలాగే వెళ్తాం. యూ డోంట్ లైక్ టు గో అవుట్ సైడ్ రైట్? దుబాయ్ మళ్ళీ అవుట్ సైడ్ వెళ్తున్నాం. వస్తామండి మన లైటింగ్ ప్లేస్కి. దుబాయ్ మాల్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుంది, లైటింగ్తో జిగ్గు మనం ఉంటుంది, మరి మామూలుగా ఉంటుంది. మై ఫ్రెండ్ వెయిట్ ఎలివేటర్స్ అంట ఎగ్జిబిషన్ పెట్టారు. ఏమన్నా అర్థం అవ్వట్లేదు, అరవింద్ భాషలో రాశారు, ఇంగ్లీష్ రాసిన పర్లేదు, ఏదో ఇక్కడ రాసింది. టెర్మినల్ ఇండియన్ ఫోర్స్ ఆఫ్ నేషనల్ పవర్ఫుల్ విండోస్ మేక్. ఇది సెక్యూరిటీ పరంగా ఏ పరంగా చూసుకుంటే మాత్రం మంచి ఎక్సలెంట్ అంట, ఏం బాధపడ అవసరం లేదు అన్నారు. ఇది కదా కావాల్సింది, అందుకే కదా ఇంతమంది వచ్చి వెళ్తుంటారు బ్రిడ్జ్ ఖలీఫాకి. ఎంత లాభం, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేశాడు. ఇప్పుడు చూడండి ఎంతమంది నాలాగా ఎంతోమంది వేల మంది ఎంతమంది చూసారు అప్పటికి. నేను అంతమంది ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది ఒక రోజుకి, మామూలు ఇన్కమ్ ఉండదు. మార్గం చూస్తే ఏంటిది అది కీప్ కూలింగ్ ఇన్ ద హాట్ సన్. ఓకే, కీప్ కూలింగ్ ఇన్ సన్. హౌ టు కీప్ ఆల్ 160 floors by the Burj Khalifa cooling at the highest of the summer. ఏమీ లేదండి, ఎంత పెద్ద మ్యాటర్ రాశాడు. ఇక్కడ కీప్ కూలింగ్ చేయడానికి మనం టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా దుబాయ్లోనే. కీప్ కూలింగ్ చేయడానికి పంప్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదిగోండి ఈ పంపులు అనేది లోపల బయట టెంపరేచర్ ఎక్కువ కదా ఈ దుబాయ్లోనే, 40 degrees అలా టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ కూల్ చేయడానికి అని చెప్పి పంపులు అనేది ఫిక్స్ చేయడం జరిగిందంట. అది అంత మ్యాటర్లో ఏమీ లేదు, అదే రాసింది. అదే నాకు అర్థాలు చెప్తున్నాను క్లారిటీగానే ఉంటాయి మనకి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంది, ఏ రాశారండి ఏదో ఉంది. హైటెక్ 28 months ఇన్ స్టాలింగ్ బ్రిడ్జ్ ఖలీఫా. 24,348 విండోస్ అంటారు. అంటే 24,348 విండోస్ కవరింగ్ ఫర్, అంటే కవర్ చేశాను సన్ సర్ఫేస్, కవరింగ్ ఫర్ సన్ సర్ఫేస్ ఏరియా 132,190 square meters. That's the elevation of the 100 Olympic size swimming pool. The eating of the glass in the sun is harmful and witness need regularly cleaning. Okay, regular cleaning and 24,348 of them. అదవుతుందండి. అంటే 24,348 విండోస్ గ్లాస్తోనే సన్ ప్రూఫ్ మొత్తం అన్ని గ్లాసులు. ఇప్పుడు మనం వెళ్ళాం కదా బ్రిడ్జ్ ఖలీఫా, మొత్తం అంతా గ్లాస్ బిల్డింగ్ కదా, ఆ గ్లాస్ బిల్డింగ్ని మొత్తం అంతా అది 24,348 విండోస్తోని కవర్ చేయడం జరిగిందంట. నెక్స్ట్ 1,32,190 స్క్వేర్ యార్డ్ మీటర్లు అంట మొత్తం అంతా. దట్స్ ఈక్వల్ ఎలివేషన్, మొత్తం ఎలివేషన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ 100 ఒలింపిక్ సైజ్ మొత్తం అంతా. 100 x 100 సైజ్ అంటే ఆల్మోస్ట్ 1 మీటర్ సైజులు, మొత్తం మీటర్ సైజులు అంట. మీటర్ సైజులతోనే మొత్తం ఇంత విండోస్ అనేది దీనికి యూజ్ చేయడం జరిగిందంట. ఎవ్రీడే మొత్తం క్లీన్ చేస్తారంట. దీని మొత్తం వర్కర్లు ఎంతమంది తెలుసంటండి, లోపల మొత్తం క్లీనింగ్ చేసేవాళ్ళంట. అంతే సార్, 24,348 మంది అంట. ఆఫ్ దెమ్ క్లీన్ ఆల్ అంట. ఇది చూసారా, ఇదండి మ్యాటర్ బ్రిడ్జ్ ఖలీఫా మ్యాటర్. జాగ్రత్త చెప్తే ఇది చేయండి.
జాతకం చెప్పట్లేదు, జాతకం చెప్తుందా ప్లాన్ జాతకం చెప్తుంది జాతకం చెప్ ఇది కదా చూసానండి. ఇది కదా మనం తెలుసుకోవాల్సింది మెయిన్, ఏటి ఫిజికల్గా వెయిట్ వాడారు ఏంటి అని. ఇంకేట ఉంది ఇక్కడ, ఇదే పంపుని కూల్ చేసి చూసాం మనం బ్రిడ్జ్ ఖలీఫాలో. ఇది ఇంకేటి ఇది చూద్దామండి, చూడలేదు. ద మేకింగ్ వరల్డ్ టాలెస్ట్ టవర్ సైన్. ఓకే, మనకు తెలిసింది ఇది వరల్డ్లోనే టాలెస్ట్ టవర్ అని. నెక్స్ట్ ఇన్ ఏ సిటీ లైక్ దుబాయ్ వేర్ ద ఎయిర్ ఈజ్ humbled and sometimes filled the boiling water sand disturbance and is not an option is giving a physically the performance Dubai International and Airport and lighting and designing teams and hard to the make sure it's to be clearly visible in all weather condition. They also went to show the towers. It is a best advantage whatever the option. Okay, lights up to the night sky. Okay, lights up to the night sky. Okay. ఇదేనండి ఇప్పుడు మనం చూసాం కదా లైట్లు, నైట్ టైం లైట్లు. ఆ లైట్లు మాత్రం ఇది వాడారంట. ఈ లైట్లు చెప్తున్నారు, ఇది చూద్దామని జాతకం చెప్తున్నారు. ఇక్కడ కూడా స్కాన్ అయిపోతుంది నా చెయ్య. ల్యాండ్ డెవలపింగ్ ద లైట్ సిస్టమ్ ఇస్ ఫిజికల్ అండ్ డిజైన్ ఇదండి లైట్లే వాడరంట. ఏదండి లైట్లకి బేస్మెంట్ రోపులు. అమ్మ అసలు మర్చిపోయాం, ఎలివేటర్ రోపులు అంటే ఇవ్వండి. రన్నింగ్ ద స్మూత్ ఆఫ్ ఫార్మేషన్ 35,000 పీపుల్స్, దెన్ లాట్ ఆఫ్ పీపుల్స్ టు మూవ్ అరౌండ్ సేఫ్లీ అండ్ 57 ఎలివేటర్స్. అంటే 57 ఎలివేటర్లు ఉన్నాయంటండి బ్రిడ్జ్ ఖలీఫాలో. మొత్తం 57 ఎలివేటర్లు అంటే 57 ఎలివేటర్లు బ్రిడ్జ్ ఖలీఫా ఇంక్లూడింగ్ డబుల్ డెక్ ఎలివేటర్స్ దట్స్ ట్రావెల్ 10 meters ఈ సెకండ్. అంటే ద ట్రావెల్ 10 meters ఏ సెకండ్. ఒక సెకండ్కి 10 మీటర్ల స్పీడ్లో వెళ్తుందంటండి. ద ఫాస్టర్ ఇన్ ద వరల్డ్, అంటే ద ఫాస్టర్ ద వరల్డ్. ఓకే, ద సిస్టమ్ హ్యాస్ కవర్డ్ the longest records travel distance for the lowest to the highest stop. Okay, overall kilometers. Okay, ఇదేనండి చూసారా అమ్మాయి జీవితం. 35,000 మంది పీపుల్స్ అంట ఒకసారి అది వెళ్ళొచ్చు అంట. పీపుల్స్ దట్ ఆల్సో లాట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ 55 ఎలివేటర్లు ఉన్నాయంటే 10 మీటర్లకి ఒక సెకండ్ వెళ్తుందంటే. నెక్స్ట్ ఇంకేటం కింద బ్రిడ్జ్ ఖలీఫా ఎలివేటర్ సేఫ్లీ అండ్ ప్రొటెక్షన్ మస్ట్ సపోర్ట్ హైయెస్ట్ కేబుల్స్. ఓకే, హైయెస్ట్ వాల్ కేబుల్స్ 57 ఇదే ఉంది. ఇదండి మ్యాటర్. చూస్తున్నారు కదా 57 ఎలివేటర్లు ఉన్నాయంటే బ్రిడ్జ్ ఖలీఫాలో. మొత్తం 57 ఎలివేటర్లు ఉన్నాయంటే ఒక మీటర్ వచ్చేసి ఒక నిమిషం, ఒక సెకండ్కి 10 మీటర్లు అనేది ట్రావెల్ అవుతుందంట. 37 పీపుల్స్, ద లాట్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ద మూవ్ అరౌండ్ సేఫ్లీ అని చెప్పి రాస్తుంది. ఇది కదా మ్యాటర్. ఇదండి బ్రిడ్జ్ ఖలీఫా డ్రాయింగ్. లేదా ఇంకా ఉందా ఇటు లోపల చూడక్క? లోపలికి వెళ్ళి క్లోజ్ అండి. ఇదండి మ్యాటర్, బ్రిడ్జ్ ఖలీఫా మ్యాటర్ ఇది అనమాట. మొత్తం ఇది డిజైనింగ్ ఇదంతా. ఎలివేటర్ రైట్ టు ద స్కై, right to the sky, breathing views of Dubai past and other ఇదండి మ్యాటర్. మ్యాటర్ కూడా మీరు కూడా చదవచ్చు అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. మీరు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది మ్యాటర్. మనకు పెద్ద ఇంగ్లీష్ అది ఏదో లైట్ వచ్చు, ఏదో అలాగా అయిపోయినా మీకు కూడా అలా అర్థమవుతుంది. మ్యాటర్ చదవండి.
మీరు కూడా తెలుసుకుంటారు బ్రిడ్జ్ ఖలీఫా ఎలా బిల్డ్ చేశారు ఏంటని చెప్పేసి, ఏంటి వాడారు ఏంటి ఎలాగా అని చెప్పేసి. కనిపించట్లేదు ఇది, ఎలాగైనా కనబడుతుంది చూద్దాం. కంటెంట్ కనిపించట్లేదు, సరిగా కనిపించట్లేదు రా దేవుడా. ఎక్కడికి వెళ్ళిపోయాడు మనవాడు, ఏర్రా ఇడు ఎక్కడ తెగేసాడు మళ్ళీనే. బాబు ఇడు చాలా పెద్ద డేంజర్ కూడా ఉన్నారు బాబు, ఇడు ఎక్కడ వెళ్ళిపోయా బాబు. బాబు ఎక్కడ పడితే అక్కడ తెంగేస్తుండో, ఆవిడ కనిపించట్లేదురా బాబు. వీడి అమ్మాయిలు కనపడితే చాలు ఎక్కడికి వెళ్ళిపోతాను. వీడు ఎక్కడ తెంగేశారా బాబు నువ్వు. నేనేమో వీడియోలు తీసుకుంటూ నేను ఉండిపోతాను, మీకు చూపించాలి కదా. ఈడేమో ఎక్కడికో పారిపోతాను. జెండా పై కపిరాజు. ఆకలేసేస్తుంది, తిన్నానికి వచ్చాము ఇక్కడ లోపల మాల్లోని. అక్కడ ఇండియాని కనిపించింది, అక్కడ ఇండియాని కనిపించింది. అక్కడ ఇండియాని కనిపించింది, మరి చూడాలి ఏంటి ఉంటాయి అక్కడ. ఇగో ఇండియా చూడాలి. నూరు ఉన్నాయి ఇక్కడ. అమ్మమ్మమ్మా ఏమో డైట్లో ఉన్నామా, వెజ్లో ఉన్నట్టునే అన్ని వెజ్జే. ఓకే ఓకే తినేద్దాం. షిప్కి వెళ్ళి కూడా తినాలి కదా, ఏదో చూద్దాం ఏమన్నా. చాలా రోజులకి బిర్యానీ చూశాను ఏమండి, అదే వెజ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎక్కడ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది. వెజ్ బిర్యానీ తిందాం. ఇదండి చూడండి, ఇండియా ఫుడ్ చూడగానే ఒకసారిగా నోరు ఊరేస్తుంది, తినేస్తాను గట్టిగానా. इंडिया है ना भाई? हाँ नाम क्या है आपका? शेखर है, अच्छा ठीक है. किधर भी जाओ इंडियन तो मिलते हैं पक्का. सही है, अच्छा ठीक है. इंडियन है कहाँ से? वेस्ट बंगाल. वेस्ट बंगाल कलकत्ता से. वो दोस्त मिला था अभी इधर. बस आज बिरयानी अच्छे है. अभी बिरयानी अच्छा है सर, आपका समोसा अच्छा है. अच्छा ठीक है. छोले भटूरे ठीक है. मैं छोले भटूरे नहीं वेज बिरयानी ठीक है. वेज बिरयानी लेता. अभी जांच पे जा रहा हूँ, अभी वापस. हाँ टेक अवे करना है क्या करना है? नहीं टेक अवे नहीं, अभी बाहर घूमने के लिए आया है ऐसे. ठीक है दे दो एक वेज बिरयानी दे दो. आपको कुछ यू वांट एनी वन? हाँ ओके ओके ये दे दो एक वेज बिरयानी. ఓకేనండి. తినేసాను, బిల్లు కూడా కట్టేసాను. చాలా బాగుంది బిర్యానీ మాత్రం, ఎక్సలెంట్. చూడండి ఇండియా ప్లేస్ అంట, ఇండియా ప్లేస్ చాలా బాగుంది. నాకైతే మాత్రం టేస్ట్ బాగా నచ్చింది. తిన్నాను చాలా రోజుల తర్వాత ఒకసారిగా ఇండియా ఫుడ్ తినకపోతే నాకు ఏదో అనిపించింది. అందుకే మీకు ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైనా సరే దుబాయ్లో ఉండాలి మాత్రం పక్కగా రండి, రాకుండా మాత్రం ఉండకండి. ఇంటి దగ్గర తిన్నట్టు ఉంటుంది ఫుడ్ మాత్రం. అంటే అరౌండ్ లైక్ 50 AD అయింది నాకు మొత్తం. బాగుంది బిర్యానీ, వెజ్ బిర్యానీ మాత్రం 50 AD. రేట్ మాత్రం ఎక్సలెంట్, సూపర్. నేను మొత్తానికి ఒకటి చెప్దాం అనుకున్నాను. పైకి వెళ్ళాను కదా, టీషర్ట్ కొనుక్కున్నాను అని చెప్పాను కదా. టీషర్ట్ కొనుక్కున్న దగ్గర హెడ్సెట్ మిస్ చేస్తాను. ఇప్పుడు సెక్యూరిటీ దగ్గరికి వచ్చాను అనమాట. సెక్యూరిటీ దగ్గర మొత్తం అడుగుతున్నారన్నమాట. తను ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నాను సెక్యూరిటీ హెడ్సెట్ గురించి. ఫ్రెండ్స్ నేను ఫైనల్గా హెడ్సెట్ అనేది మిస్ అయిపోయాను. అలాగా అసలు జరుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే టీషర్ట్ కొనుక్కున్నాను కదా, టీషర్ట్ కొనుక్కున్నప్పుడు చేంజ్ చేసినప్పుడు అక్కడ లోపల వాష్రూమ్లోనే హ్యాంగింగ్ తగిలిసి వదిలేశాను. అక్కడే మిస్ అయిపోయింది. నేను చూసుకోకుండా కిందకు వచ్చి ఇలాగ వీడియోల మీద ఉండిపోయాను. అది చాలా కొంచెం ఇదిగా ఉంది, ఎందుకంటే గిఫ్ట్గా వచ్చిందనమాట. అది మెమరీగా ఉంచుకుంది అనుకున్నాను, మరి కానీ ఇలా మిస్ అయిపోద్ది అనుకోలేదు. ఏదో ఎంక్వైరీ కంప్లీట్ అయితే చేశాను కింద. వాళ్ళు కూడా సెర్చ్ చేశారంట, దొరకలేదంట. మనం ఇప్పుడు అయితే ఏం చేయలేము, ఇంకా వెళ్ళిపోతున్నాను. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నాను అక్కడ సెక్యూరిటీకి. ఇది చాలా బాధ అనిపిస్తుంది. అది కెమెరా అన్న JBL అసలు పోద్దని అనుకోలేదు. బాధగా అనిపిస్తుంది ఇది పోయేసరికి.
వెళ్ళిపోతాను బయటికి. ఎంట్రన్స్ చూపిస్తాను, ఆగండి. బ్రిడ్జ్ ఖలీఫా ఏం చేస్తున్నాం మీకు చూసి వెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేదు. మనం బ్రిడ్జ్ ఖలీఫా చూసి ఆనందపడిపోతాం. నైట్ టైం ఎలా ఉందో చూస్తారండి. నైట్ టైం చూడండి ఎలా ఉందో. ఓ పక్క పోయినంత ఉలిటికి పోయిందని ఆనందపడాలో తెలియట్లేదు, ఓ పక్క ఎంజాయ్ చేయాలి అర్థం అవ్వట్లేదు. అలాగే అయిపోయింది నా పరిస్థితి. చాలా ఇదిగా ఉంది. ఇవ్వండి నైట్ టైం వ్యూ. బ్యాక్ కెమెరా పెడతాను, బాగా కనబడుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు, డే టైం చూసారు, ఇప్పుడు నైట్ టైం చూస్తున్నారా? చూడండి అదంతా ఎలా ఉందో. చూడండి బ్రిడ్జ్ ఖలీఫా నైట్ టైం ఎక్సలెంట్ ఉంది. ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము. సమ్ టైమ్స్ మరి అలా జరుగుతుంది. బ్లూటూత్ పోయింది మనసు నుంచి, ఇంకా అది పోవట్లేదు. ఇమిగ్రేషన్ అయిపోయిందండి. ఇవ్వండి ఫైనల్ అయితే ఇమిగ్రేషన్ అయిపోయింది. కారులో నైట్ అవుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ షిప్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది షిప్కి. మళ్ళీ షిప్కి వెళ్ళిపోతాం. ఏదంటే మా కారు వచ్చింది, వెళ్ళిపోతున్నాం షిప్కి. నేను అసలు ఎంత టైం అవుతుంది అక్కడ ఇమిగ్రేషన్ చేస్తున్నారు చూడండి. అక్కడ వస్తున్నాడు మా వాడు ఇమిగ్రేషన్లో నుంచి. రాదా బాబు చూడండి ఎంత టైం పడుతుందో ఇమిగ్రేషన్కి. ఆల్మోస్ట్ 2 hours అయిపోతుంది ఇమిగ్రేషన్కి. లెట్స్ గో బ్యాక్ టు షిప్. మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మా పాత రోజులే అగైన్ వర్క్. Just wait. Please put writing here the name. Okay. Yeah, one by one start here. Okay. Finish.
Sure, enjoyment after I get to start the work. టుమారో వర్క్. Work is life. Work. No chop, my friend. Huh? Only work, huh? No party, huh? పార్టీ టూ మచ్ పార్టీస్. Huh? My No, captain. Filipino too much party, yeah. I Yeah. know. In my Not place, Filipino, this captain in my too place, my place is all Filipino. Uh-huh. 24 hours. పార్టీస్ ఎంజాయింగ్. Yeah. లైక్ దట్ ఎంజాయింగ్. ఓకే. Wait. సరే. Hey, this one car is coming in the backside. He have emergency. Yeah, okay. Yeah. No deplored car. Yeah. We cannot see Korea. What? What are you thinking? We stay 2 days here. No sailing. Finish? What do you call? All finish? All finish. Yeah, okay. Patas. Okay, bye my friends. See you. See you. Bye-bye. See you my friends. Next time. వచ్చేసాం బాబాయ్ మా షిప్కి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సీ యూ. బాయ్. వచ్చేసాం బాబాయ్. చూస్తున్నారు కదా షిప్. ఇవి చూడండి ఈ అమ్మ ఎంత ఉందో పైకి గ్యాంగ్వే ఈ అమ్మ జీవితం. ఓడి అమ్మ చూసారా మా షిప్ గ్యాంగ్వే ఎంత ఉందో. అమ్మ వెరీ బిగ్ షిప్. హాయ్ మై ఫ్రెండ్. అయితే వచ్చేసాం మా షిప్కి ఫైనల్గా అయితే వచ్చేసాం. మరి రేపు నుంచి మామూలుగా పనే అడుతు పని చేస్తుంటే అలుపు సలుపేమో ఉన్నది అంటూ పాట పాడుకుంటూ పని చేస్తుంది రేపు నుంచి. చూస్తున్నారా ఎంత గ్యాంగ్వే ఉందో పైకి. ఇది మాది అమ్మ జీవితం. వచ్చేసాండి మా ఇంటికి లాస్ట్కి. పోనీ కానీ అమ్మా ఇది ఎక్కపోతే సరిపోతుంది రా గ్యాంగ్ పైకి. చాలా డేంజర్ గ్యాంగ్. చాలా కంటైనర్లు అన్లోడింగ్ చేస్తారు. షిప్ అందుకే పైకి లేచిపోయింది, పైకి తేలిపోయింది. బరువు తగ్గిపోతే షిప్ తేలిపోతుంది కదా. ఈ అమ్మ వచ్చేసింది బాబా షిప్. వస్తామా మా షిప్కి కొన్ని ఎంట్రన్స్ అకామిడేషన్ పైన బ్రిడ్జ్ ఎంట్రన్స్ పైకి వెళ్తాం మా షిప్లోకి. ఫైనల్గా షిప్లోకి వచ్చాము. అంటే పని అంటున్నారు. టైం చూస్తే 12 అయిపోతుంది. ఏంటి ఎమర్జెన్సీ వర్క్ అర్థం అవ్వట్లేదు. అమ్మ టైం చూస్తే చూసారా టైం 12:30 అయిపోతుంది. షిప్లో అమ్మ సోర్లు అయిపోయింది. ఇది వచ్చేసాను అనుకున్నా, పడుకుంది అనుకున్నాను. ఇది ఎమర్జెన్సీ వర్క్ ఉందంట, వెళ్ళాలంట. ఇప్పుడు ఈ అమ్మ ఇదేట్రా బాబు పొరపాడు వచ్చింది గురి.